కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది. ఈ ఏడాది కాలంలో కూడా పరిపాలనా క్రమంలో గతంలో వైకాపా ప్రభుత్వం ఏ విధంగా వ్యవస్థలను నాశనం చేసిందో దాన్ని పూర్తిగా విధ్వంసం చేసే స్థితిలో ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇటీవల కాలంలో కొత్త సాంప్రదాయానికి కూడా నాయకత్వం తెరదీసిందా లేక అధికార యంత్రాంగమే అవినీతికి పాల్పడడం కోసం కొంతమంది వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఈ విధంగా చేస్తున్నారో తెలియదు. కానీ కొత్తగా చేరిన ఉద్యోగులందరూ కూడా పోయి నాయకులను నమస్కారం చేసేలా బొకే ఇవ్వాలనే ఒక సాంప్రదాయాన్ని పెట్టడం అంటే ఇది మరింత ఇబ్బందికరము. ఈ విధంగా నాయకుల ప్రమేయంతో అన్ని పనులు జరిగితే కేవలం నాయకులతో అటాచ్మెంట్ ఉండే 7-8% మంది జనాలు లేదా డబ్బు ఇస్తే కానీ సామాన్య పనులు జరుగుతాయి తప్ప సామాన్యుల పరిస్థితి ఘోరంగా తయారవుతుంది. ఆ రోజు కూటమి కాదు, ఈ తెలుగుదేశం రాష్ట్రంలోనే భూస్థాపితమవుతుంది. కాబట్టి భూ వ్యవహారాల్లో గత ప్రభుత్వం ఏ విధంగా జోక్యం చేసుకొని నాశనమైందో ఈ ప్రభుత్వం తప్పులు సరిదిద్దుకొని చేయాల్సిన అవసరం ఉంది. అదే విధానాన్ని కొనసాగితే రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ ఈ ప్రాంతంలో కానీ మొత్తం అన్ని చోట్ల లేకుండా పోయే పరిస్థితి ఉంది. దీన్ని అధిష్టానం ఆలోచించాల్సిన అవసరం ఉంది.